టీవీకే అధ్యక్షుడు హీరో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. కర్నూలు జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగన్ను సోమవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్లను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకున్న స్టాలిన్ సర్కార్ కేసు విచారణాధికారిని మార్చింది. ఏడీఎస్పీ ప్రేమానందన్ కు కొత్త దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్ పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు జెరాల్డ్. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా జెరాల్డ్ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు మరో 25 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే ఉద్రిక్తతలను రేకెత్తించేలా సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.